నమస్కారం. తెలుగులో ఏకాక్షర పద్యాలు చాలా గమ్మత్తుగా, వినోదంగా, విజ్ఞానభరితంగా ఉంటాయి. నేను ఇప్పుడు శ్రీమాన్ అల్లంరాజు రంగసాయి గారు రచించినటువంటి ఏకాక్షర పద్యాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మామా మీమౌ మామా మామా మిమ్మమ్ము మామ మామా మేమా మేమొమ్మము మీ మైమే మేమే మిమ్మోము మోం మిమ్మా మామా 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 మీమౌ మామా మామా మిమ్మొమ్ము మామ మామా మేమా మేమొమ్మము మీ మైమే మేమే మిమ్మొమ్ము మోము మిమ్మా మామా మామా మీమో మామా మామా మిమ్మొమ్ము మామ మామా మేమా మేమొమ్మము మీ మైమే మేమే మిమ్మొమ్ము మోం మిమ్మా మామా. ఇక్కడ మా అనే అక్షరం మాత్రమే ఉంటుంది. మా అనే అక్షరం యొక్క గుణింతం మాత్రమే ఉంటుంది ఈ పద్యం అంతా కూడా, వేరే అక్షరం ఉండదు. మా అంటే చంద్రుడు, మా అంటే శోభ, మౌ అంటే ముఖారవిందము కలిగినటువంటి, మా అంటే మళ్ళా మా అంటే మేధ, మా యొక్క, మా అంటే మా యొక్క మేధ, మా యొక్క మేధ. మీరు చంద్రుడు వంటి ముఖారవిందం కలిగినటువంటి వారిని, మామా మోమో మామా మామా మొమ్మమ్ము మామ మామా మేమా ఓము మేము అంగీకరిస్తాం. మీరంటే మాకు అంత గౌరవం ఉంది, మీరంటే మాకు అంత గొప్ప భావం ఉంది. చక్కటి చంద్రుడు వంటి ముఖారవిందం కలిగినటువంటి అంత శోభ కలిగినటువంటి వ్యక్తి మీరు. మమ్మల్ని కాపాడండి. ఇమ్ము అంటే అనుకూలంగా ఉండండి. అలాగే ఆము అంటే గర్వం, మేమమ్మము ఆ గర్వం ఏమాత్రం కూడా మేమమ్మము ప్రదర్శించము. మీకు సేవ చేయడంలో ఓ చంద్రుడు వంటి ముఖారవిందం కలిగినటువంటి ఓ మహానుభావుడా, మీరు మహానుభావులని మేము మనస్ఫూర్తిగా మా మేధ అంగీకరిస్తుంది. మేము ఏమాత్రం కూడా గర్వాన్ని ప్రదర్శించము. మీరు మా పట్ల అనుకూలంగా ఉండి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కనిపెట్టుకొని కాపాడండి అనేటువంటి అర్థం వచ్చేటువంటి పద్యం ఇది. ఇందులో ఇటువంటి ఏకాక్షర పద్యాలు తెలుగు భాషలో ఎంతోమంది, ఎందరో సాహితీవేత్తలు చక్కగా అందించారు. తెలుగు భాషలో అనేకమైన పద్యాల్ని పిల్లల చేత చదివిద్దాం, తెలుగుని గౌరవిద్దాం. ధన్యవాదములు.